కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు మారుతాయి, గతి మారుతుంది, స్థితి మారుతుంది అనుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎక్కడి చిప్ప ఏనుగులనే ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. ఈ రోజున అసెంబ్లీ సెషన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఆటో డ్రైవర్ అన్నల పరిస్థితులు ఈ పాలకులకు కళ్ళకు కనిపించాలా, తెలంగాణ సమాజానికి కనిపించాలని ఫ్రీ బస్సు విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఆటో డ్రైవర్ అన్నలకు ఉపాధికి దెబ్బ పడే విధంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్ ద్వారా ఎంతోమంది ఆటో డ్రైవర్ అన్నలకు జీవనాధారానికి ఉపయోగపడే ఆటో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ఏం చేయాలి? ఆటోను మేము లోన్లో తీసుకున్నాం, ఆటో కిస్తీలు కట్టలేకపోతున్నాం, అప్పులు తెచ్చుకుని జీవన విధానాన్ని గడుపుకుంటున్నాం, పిల్లల్ని సాకుతున్నాం, పిల్లలను కాపాడుకుంటున్నాం, పిల్లలను పోషిస్తున్నాం, పిల్లల చదువులు భరించలేకపోతున్నాం, ఇంటి కిరాయి అద్దెలు భరించలేకపోతున్నాం, ఆటో కిరాయిలు సరిగా లేవు, ఆటో నడిపితే కనీసం 500 రూపాయలు కూడా చేతికి వస్తలేవు, ఆటోకు 300 డీజిల్ కొడితే ఆ 300 డీజిల్ పోగా ఒక 500 కూడా చేతికి వస్తలేవు, ఏంది అని దిక్కు చూడలేని పరిస్థితుల్లో ఆటో అన్నలు బిక్కుమని ఆటో డ్రైవర్ అన్నలు ఉన్న పరిస్థితిలో ఏమి తోయక ఆటోలు లోన్లో పెట్టుకొని కొనుక్కుంటే కిస్తులు కట్టలేని అన్నలు మనోవేదన చెంది మానసిక ధైర్యం చెడి బలత్మరణాలు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటే అలాంటి ఆటో డ్రైవర్ అన్నలకి అండగా ఉండని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఆటో డ్రైవర్ అన్నలకు అండగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను అసెంబ్లీ వరకు ఆటోలో వెళ్ళి వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి వెళ్ళిన ఈ హరీష్ రావు గారే కావచ్చు, వారి ఎమ్మెల్యేలే కావచ్చు, వెళితే ఈరోజు పోలీసులను పెట్టి ఆటో డ్రైవర్ అన్నల ఆటోలను ఆపి పోలీసులు వాళ్ళ బలంగా ఆటోలను ఆపితే ఆటో డ్రైవర్ అన్నలు ఇదివరకే గరీబోళ్ళు, చేసుకుంటే బతకటోళ్ళు, వాళ్ళకు ఆటో తప్ప వేరే పనే రాదు. అలాంటి ఆటో డ్రైవర్ అన్నల ఆటోల అద్దాలు బలగొడతారా ఈరోజు రేవంత్ రెడ్డి గారు? మీ పోలీసు వాళ్ళు ఆపే విధానం వేరే ఉంటుంది. ఆపే విధానం ఏడాపాలి? ఆటో యొక్క బాడీని ముట్టుకోవాలి. ఆటో అద్దాన్ని ముట్టుకుంటావా? ఆటో అద్దం గాజు తెర లాంటిది కాదా? అది చిటుక్కుమని పగలదా? పాపం ఆయనకు ఇదివరకే ఆటో డ్రైవర్ అన్నకు కిరాయి దొరకక బాధపడతా అంటే పైగా ఇదో పెద్ద ఖర్చు. ఆ ఆటో మిర్రర్ అద్దం వేపియాలంటే ఫైబర్ గ్లాసుకు దగ్గర 2000 నుంచి 3000 రూపాయలు ఉంటుంది. ఆయన బ్రతకడానికి కిరాయిలు నడిపితేనే 500 రూపాయలు వస్తలేవని ఆటో డ్రైవర్ అన్న బాధపడుతుంటే మరి పైగా ఈ 3000 రూపాయలు అద్దం పలిగితే ఆయనకు అద్దం ఎవరు వేపిస్తారు? హరీష్ రావు గారు ఆటోలో వచ్చుకుంటే ఆటోలో తీసుకొస్తా అంటే ఈ పోలీసులు ఏదో వాళ్ళు దాడి కష్టాలు మా మీదకి అన్నట్టు అక్కడ ఇంత జరగలే రాజ్యాంతం. వాళ్ళు కేవలం వాళ్ళ నిరసనను తెలియజేయడానికి అసెంబ్లీకి అడిగి వచ్చిర్రు, అసెంబ్లీ గేట్ వరకే వచ్చిర్రు, అసెంబ్లీకి రారు. ప్రైవేట్ ఆటోలు కానీ ప్రైవేట్ వెహికల్ కానీ అసెంబ్లీ గేట్ లోపలికి రావా అందరికీ తెలిసిందే. వాళ్ళు కేవలం వాళ్ళ నిరసనను అసెంబ్లీకి 100 మీటర్ల దూరం వరకు తెలుపుకోవాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ అన్నలను ఆపే పరిస్థితి అదేనా? వీళ్ళు ఆపుతుంటే ఆటో డ్రైవర్ అన్నల యొక్క ఆటో గ్లాసు మీద ఇట్లా చేయేసి ఒత్తితే పాపం ఆటో డ్రైవర్ అన్నల అద్దం పగిలిపోయినాయి, చిర్రలు వాసినాయి, మొత్తం క్రాక్స్ ఏర్పడ్డాయి. పాపం వానికి ఆటో డ్రైవర్ అన్నకి ఎవరు ఆ అద్దం వేపియాలి? బతకడానికి బతుకు దేవుడో కుర్రో ముర్రో అని బాధపడుతుంటే మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు మూలుగుతుంటే ఎలా బతకాల కుర్రో ముర్రో అన్న మీద ఇదో అదనపు భారం కాదా ఆ అద్దం పగలడం? ఇప్పటికైనా మానుకోండి రేవంత్ రెడ్డి గారు. ప్రతిపక్షం మాట్లాడే మాటలన్నీ మీరు ఆలోచన చేయండి. మీ ప్రభుత్వం మీద వాళ్ళు ఏం బురద జల్లుతలేరు. మీరు ఇంతవరకు ఇచ్చింది 2 హామీలే. మొదటి హామీలో మహాలక్ష్మి అనే హామీలో 3 ఉంటాయి సబ్ టాపిక్స్. అందులో ఒకటి మహాలక్ష్మి కింద ప్రతి మహిళకి నెలకు 2500 రూపాయలు ఇస్తానన్నారు. ఇంకోటి గ్యాసు 500కి ఇస్తానన్నారు. ఇంకోటి మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ 3 కలిపితేనే ఒక 6 గ్యారంటీలో ఒక్క హామీ మొత్తంగా క్లియర్గా హామీ జరిగినట్టు, క్లియర్గా అమలైనట్టు. మీరు ఇది చెప్పకుండా మసిబూసి మారడికాయ చేసి ముక్కేదురాటిలో చుట్టూ ఏలు తిప్పి ఇదా నువ్వు చేసే పని? మొత్తం అయిపోయినాయి. మేము 2 గ్యారంటీలను మొత్తం అమలు చేసినామంటే 2 గ్యారంటీలు అమలు చేసినాం. ఒకటే గ్యారంటీలా 3 సబ్ టాపిక్స్ ఉన్న 3 అంశాలు, 3 సబ్ అంశాలను నువ్వు నెరవేర్చినావు. ఇకనైనా ఆటో డ్రైవర్ అన్నల యొక్క స్థితిగతులపైన రివ్యూ పెట్టండి రేవంత్ రెడ్డి గారు. మేము మిమ్మల్ని కోరేది ఇది ఒకటే. ఆటో డ్రైవర్ అన్న మొన్న ఆయన బాధ కనిపించాలని, ఆయన బాధ ప్రభుత్వానికి తెలియజేయాలని, ఆయన బాధ పాలకులు చూడాలని నీ
డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారి ఇంటి దగ్గర ఎదురుగా పోయి తన ఆటోను ఆపుకొని ఫైనాన్స్లో ఉన్న ఆటో యొక్క కిస్తీలు కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఆటో భారాన్ని మొయ్యలేక ఆటోను నడుపుతుంటే కనీసం జేబులోకి 500 రూపాయలు కూడా వస్తలేవు, ఎట్లా బతికేది, జీవితాన్ని ఎట్లా గడిపేది, భార్య పిల్లల్ని ఎట్లా పోషించేది అని చెప్పి తన నిరసనను నీ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క ఇంటి ముందట ఆటోను నిలిపి పార్క్ చేసి ఆటో మీద నిప్పంటియలేదా, నువ్వు చూడలేదా, ఆటో తగలబడలేదా, నీ ఛానళ్ళని చూపించలేదా, నీ కళ్ళు కనిపిస్తలేవా? వాళ్ళ జీవనాధారమైన వాళ్ళ ఆటోనే కాల్చుకునే స్థాయికి తీసుకొచ్చినావు తెలంగాణ రాష్ట్రాన్ని. మరి ఎందుకు నువ్వు రివ్యూ మీటింగ్ పెడతావు? వాళ్ళకి ఏటా 12,000 ఇస్తే ఏమొస్తుంది? ఏటా 12,000కు ఏమొస్తుంది? ఏటా 12,000 అంట, అంటే నెలకు 1,000 రూపాయల, నెలకు 1000, అదే 1000 నెలకు నీకు ఇస్తే నువ్వు బతుకుతావా? వాళ్ళకు నెలకు 12,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటి వరకు నీ ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజుల పాలనలో 21 మంది ఆటో డ్రైవర్ అన్నలు మరణిస్తే కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలే. ఈ 21 మంది ఆటో డ్రైవర్ అన్నలను ఐడెంటిఫై చేసి ఏ జిల్లాలో మరణించినారో వాళ్ళని చూసి వాళ్ళకు కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించాలి, 10 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి మొన్నటి వీడియోలో నా వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తే, ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు అదే మాట మాట్లాడిండు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడిండు. నేను మాట్లాడిన 10 లక్షలు ఆటో డ్రైవర్కి ఇవ్వాలని ఫస్ట్ నేను మాట్లాడిన ఏ ప్రతిపక్ష లీడరు ఎమ్మెల్యేల నోట్లకెళ్ళి మాజీ మినిస్టర్ల నోట్లకెళ్ళి రాంది నేను మాట్లాడితే వారు కూడా ఇదే మాటను వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిందంటే నా ఛానల్ సక్సెస్ అయినట్టే. నేను ఏదో మాట్లాడుతానో ప్రతిదీ పేద ప్రజల పక్షాన, పేద ఆటో డ్రైవర్ అన్నల పక్షాన, పేద వ్యవసాయ కూలీల పక్షాన, పేద వ్యవసాయ రైతుల పక్షాన నేను మాట్లాడేది సకల జనుల పక్షాన అని చెప్తున్నా. నా ఛానల్ ఇంతవరకు ఎవరు చూడలేదో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంకా ముందుకు పోతా అంటే ఎలాంటి టాపిక్స్ తీసుకొచ్చి మీ ముందట పెడతానో మీరు చూడండి. ప్రశ్నించే వారి పక్షాన ఉండండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి ప్రజలారా. ఇప్పుడు చూస్తున్నారా ఈరోజు అసెంబ్లీలో ఎంత తతంగం, ఎంత భాగోతం. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మూమెంట్ తీసుకున్నది, చిన్న మూమెంట్, అది పెద్ద మూమెంటే కాదు. అసెంబ్లీ జరుగుతుంటే ప్రజల యొక్క బాధ సమస్యలు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు తెలవాలా, ప్రజలను ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, ఏ విధంగా నయవంచన చేసి దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చడానికి కూడా వీలు పడని సాధ్యం కాని హామీలనిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రజల కళ్ళకు తెల్లగా చూపించాలని మన హరీష్ రావు గారు లాంటి ప్రతిపక్ష పార్టీలోని నాయకులు చేసిన ఒక చిన్న మూమెంట్కే ఇంత గిలగిల కొట్టుకున్నావు రేవంత్ రెడ్డి, నీవు నీ పార్టీ. ఆయన ఏమంటాడు, పొన్నం ప్రభాకర్ అన్న నేను బీసీ బిడ్డ, ఇన్ని రోజులు బీసీ బిడ్డ అని తెలియదా పొన్నం ప్రభాకర్ అన్న? ఈరోజు నువ్వు అసెంబ్లీలో బీసీ బిడ్డనే తొడలు జబ్బలు ఎందుకు జరుచుకుంటానవే? నువ్వు బీసీ బిడ్డవే, మాకు తెలియదా అన్న? నువ్వు గౌడన్నావు, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేస్తున్నామన్నా. నువ్వు మరి పార్టీలో నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నువ్వు ఒక మంత్రివే కదా అన్న, మరి నువ్వెందుకు మొన్న సిరిసిల్లలో ఉన్న నీ పార్టీ కార్యకర్తలనే పిడిగుద్దులు గుద్దుతాను, జరుగుర్రా నీ రౌడీయిజం చూపిస్తున్నావన్నా? నువ్వు ఒక బీసీ బిడ్డవైతే బీసీ బిడ్డల ఆటో డ్రైవర్ అన్నల యొక్క బాధలు, సాధక బాధలు నీకు కనిపిస్తాయి కదా. వాళ్ళ సాధక బాధలు నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టమని మీ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేయొచ్చు కదా అన్న. నిన్నెవరు కాదంటాళ్ళు, నువ్వు ఒక బీసీ బిడ్డవే, మేమందరం తెలుసు, నేను ప్రేమించిన వాళ్ళమే. నువ్వు అలాంటి మాట్లాడకన్నా ఏది పడితే అది అప్పనంగా అడ్డదొడ్డంగా మాట్లాడదాం అసెంబ్లీలు అంటే కుదరదు. అసెంబ్లీ అంటేనే ప్రజలకు, చట్టసభలకు ప్రజలకు మధ్య వారధి అయిన వేదిక. అక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? పాపం ఆటో డ్రైవర్ అన్నలు ఎంతమంది ఉసురు తీస్తుంది నీ ప్రభుత్వం. ఈ రోజున ఆటో డ్రైవర్ అన్నల పరిస్థితి ఏంది? వాళ్ళ మీద మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి, వాళ్ళ బాధల స్థితిగతులు మీరు పరిశీలించండి. మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తలేదు. ఫ్రీ బస్సు ఇవ్వడం మాట బీఆర్ఎస్కి ఇష్టం లేదంట. ఫ్రీ బస్సు, ఉచిత బస్సులు నువ్వు ఇస్తాను, ట్రిప్పులు పెంచినావా? ఉచిత బస్సు ఇస్తాను, ఒక్క ఆర్టీసీ బస్సుల 2 బస్సుల ఎక్కే అంత మంది ఎక్కుతుర్రు. ఒక ఆర్టీసీ బస్సుకి 2 బస్సులు ఎక్కే అంత జనాభా ఆర్టీసీ బస్సులు ఎక్కుతుర్రు మహిళలు. దీనివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. మహిళలు కూర్చోడానికి సీటు లేక కిక్కిరిసి ఉండి తోపులాడుకుంటూ మహిళల ఎంటికలు పట్టుకొని కొట్టుకుంటున్న సంఘటన వీడియోలు అలా చూస్తలేరా సంబంధిత మంత్రి గారు? మాట్లాడిన మంత్రి గారు మహిళలను గౌరవిస్తుందా మీ ప్రభుత్వం? మహిళల మీద మీకు చిత్రశుద్ధి ఉన్నా, మహిళల మీద మీకు గౌరవం ఉంటే మీరు ఆర్టీసీ బస్సులను పెంచండి, ఆర్టీసీ బస్సునికి అధికంగా కొనుక్కోండి, ఆర్టీసీ బస్సులకు ఇంకా అధికంగా ట్రిప్పులు వేయండి. మొన్న సోషల్ మీడియాలో మనం చూసినాం, ఒక రోడ్డు మించి బస్సు పోతుంటే
20-30 మంది మహిళలు ఉద్యోగాలకు పోయే మహిళలు చేయి పెడితే బస్సు ఆపిందా? వారిని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది ఆ బస్సు. ఇది ఇలాంటి ఉచిత బస్సు ప్రయాణం అంటే అట్లా ఆర్టీసీ బస్సులు మహిళలకు చేయి పెట్టిన ఆపకుండా క్రాస్ చేసుకొని వెళ్ళిపోవడమే ఉచిత బస్సు ప్రయాణం యొక్క గైడ్లైన్స్ అన్నమాట. ఇదా మీరు ఇచ్చేది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి భారతదేశంలోని కానీ తెలంగాణలో ఉన్న ఏ మనిషి కూడా దానికి వ్యతిరేకి కాదు. ప్రతి ఒక్కరము మనం మహిళలను గౌరవిస్తాం. మహిళలను గౌరవించే వ్యవస్థ, మహిళలను గౌరవించే సమాజం మన తెలంగాణ సమాజం. మహిళలకు ఉచిత బస్సు పెట్టండి. ఇక మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల వాళ్ళకి ఇచ్చేది మీరు ఇస్తూ అంటున్నారో ఆ గౌరవపదమైన 2,500 రూపాయలు కూడా ఇవ్వండి. మేమందరం స్వాగతిస్తాం. కానీ మహిళల్ని ఇబ్బంది పెట్టకండి. టిక్కిర్స్తున్న బస్సులలో వాళ్ళని ఎక్కించుకోవడం, వాళ్ళు చేలు పెడితే ఆపకపోవడం, వాళ్ళు కొట్టుకోవడం లాంటివి చేయడం, వాళ్ళు అవమానపరిచే విధంగా మీ కండక్టర్లు మీ డ్రైవర్లు వ్యవహరించడం ఇవన్నీ వేస్ట్. ఇలాంటివి బంద్ చేయండి. మహిళల కోసం ఇంకా అధికంగా ట్రిప్పులు వేయండి, అధికంగా బస్సులు వేయండి. అప్పుడు మీరు మహిళలను గౌరవించినట్టు. ఆర్టీసీ బస్సుల వలన ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవన విధానం మీ వ్యవస్థ మీద దెబ్బపడ్డది. 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ బతుకులు చాలా దయనీయమైన స్థితిలో వెళ్ళిపోయినాయి. వాళ్ళ కుటుంబాలను సాక్కోలేక, వాళ్ళ పిల్లలను సాక్కోలేక, వాళ్ళ పిల్లలకు సంబంధించలేని పరిస్థితిలో ఉండి 21 మంది ఆటో డ్రైవర్ అన్న చచ్చిపోయిన వాళ్ళకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలి. ఆటో డ్రైవర్ అన్నల కుటుంబాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండి వాళ్ళకు గృహజ్యోతి కింద గృహాలు ఇవ్వాలి, ఇందిరా మిల్లులు, వాళ్ళకు ఇన్సూరెన్స్ కల్పించాలి. వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఆటో డ్రైవర్కి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలనేది నా ఛానల్కి వెళ్ళి నా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ చూడలేదో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసెంబ్లీలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి సిచ్యువేషన్ను నేను ఇక్కడ చూపిస్తున్నా, మీరు చూడండి. అసెంబ్లీలో ఏం జరిగింది, ఎవరేం మాట్లాడినో చూడండి. అధ్యక్ష వీళ్ళేంటంటే ఆటోలు ఎక్కిరు అధ్యక్ష, ఆటోలు ఎక్కి బెంజ్ కారు నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి మీరు ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదని మాట మనం చేస్తా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసారు ఇదంతా చూడండి. ఇంకా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఎంత దారుణమైన చర్యలకు పాల్పడుతుంది అంటే ఇప్పటికే బీఆర్ఎస్లోని మాజీ ఎమ్మెల్యేలను తీసేసుకుంటుంది, ఇప్పటికే బీఆర్ఎస్లోని మాజీ మినిస్టర్లను కూడా లాగేసుకుంటుంది. ఆ ఏబిఎన్లో కూర్చొని చంద్రశేఖరరావు గారు మా పార్టీ ఎమ్మెల్యేలను గుంజేసుకుంటే మరి నేను మొదలు పెడితే అది ఎక్కడి దాకా పోతుందో నాకే తెలియదని ఇలాంటి గొప్ప సినిమా డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి గారే ముందుగా అలానే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేపించే ప్రయత్నంలో ముందంజలో ఉన్నాడని మన యొక్క సర్వే అనాలిసిస్ ద్వారా తెలుస్తున్నది. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకైనా బీఆర్ఎస్ పార్టీని మొత్తం తీసేసుకుంటాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ మొత్తం తీసేసుకుంటుందా అన్నది ఇక మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో